వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నేషనల్ క్రష్ రష్మిక మందన యంగ్ హీరో విజయ్ దేవరకొండ మధ్య రిలేషన్షిప్ పై కొన్ని సంవత్సరాలుగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. పుంకాలుగా వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలను ఇద్దరు ఎప్పుడూ ఖండించలేదు, అలాగని అంగీకరించలేదు కూడా. దీంతో అసలు వీరిద్దరికీ ఉన్న బంధం ఏంటనేది వారికి తప్ప ఎవరికీ తెలియదు. అయితే చెన్నైలో జరిగిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన రష్మిక మందన విజయ్ దేవరకొండతో తన సంబంధాన్ని దాదాపు ధృవీకరించిన రీతిలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. రష్మిక పెళ్లి గురించి హోస్ట్ ప్రశ్నించగా దానికి రష్మిక ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి సినీ ఇండస్ట్రీకి చెందినవారా కాదా అని హోస్ట్ ప్రశ్నించగా, ప్రతి ఒక్కరికి తెలుసు, మీరు కోరుకున్న సమాధానం ఇదేనని నాకు తెలుసు అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. రష్మిక సమాధానం విని కార్యక్రమంలో ఉన్న అల్లు అర్జున్, శ్రీలీల, దేవిశ్రీ ప్రసాద్, పుష్ప 2 నిర్మాతలతో పాటు సెలబ్రిటీలు ముసిముసి నవ్వులు నవ్వారు. ఇక వేడుకకు హాజరైన అభిమానులైతే అరుపులు, కేకలు వేశారు. పేరు చెప్పకుండా విజయ్ దేవరకొండతో బంధాన్ని ఆమె అంగీకరించిందని, ఈ వ్యాఖ్యలతో ఫుల్ క్లారిటీ వచ్చిందని ఫ్యాన్స్ అంటున్నారు. యాదృచ్ఛికంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన శ్రీలంకలోని ఓ ప్రదేశంలో లంచ్ చేస్తున్న ఫోటోలు ఆదివారం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ 12 సినిమా షూటింగ్ స్పాట్ లో తీసిన ఫోటో అంటూ కథనాలు పేర్కొన్నాయి. కాగా రష్మిక మందన, విజయ్ దేవరకొండ తొలిసారిగా 2018లో గీతా గోవిందం సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా కలిసి నటించారు. వీరిద్దరూ కలిసి తరచూ ట్రిప్పులకు వెళ్లడం, ప్రత్యేక సందర్భాల్లో కలిసి కనిపించడం సర్వసాధారణంగా మారిపోతోంది. వీరిద్దరి బంధంపై విజయ్ దేవరకొండ ఎప్పుడు స్పందించలేదు. కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను డేటింగ్లో ఉన్నానని ధృవీకరించాడు. నాకు 35 సంవత్సరాలు, నేను ఒంటరిగా ఉంటానని మీరు అనుకుంటున్నారా అని స్పష్టం చేశాడు.